ఒక పక్కనేమో పులిచింతల డ్యాములో నీళ్లు లేక డ్రై అయిపోయి కనపడతా ఉంది. ఒక పక్కన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు అప్లాండ్, కృష్ణా అప్లాండ్లో తాగునీరు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇది మన ఇదివరకు సామెత కూడా చెప్తూ ఉంటారు, దున్నపోతు మీద వర్షం పడితే దానికి ఎంజాయ్మెంట్ లాగా ఇవాళ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాష్ట్రం ఏమైపోయినామండి. వాళ్ళ సిఎస్ గారు కూడా రాష్ట్రంలో ఒక రైతుల గురించి పట్టించుకునే పనే లేదు. రైతులు నీళ్లు, పశువులకు నీళ్లు, లేదా పొలాలకు రేపు జూన్ 1st వీక్లో నీళ్లు వదలనే ఎక్కడా భయం లేదు. అది వదిలేసి ఆయన విశాఖపట్నం వెళ్ళి ఎప్పటి నుంచో స్కెచ్ చేసుకున్నటువంటి అక్కడ 3 రాజధానులు అని చెప్పి మరి ఆలు లేదు, పొలు లేదు, అరటి పేరు సోమలింగం అనే ఒక సామెత ఒకటి ఉంది. అక్కడ రాజధాని 3వ రాజధాని కింద మరి జనాలు చెప్తున్నారు జవహర్ రెడ్డి గారు వెళ్ళి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముందుగానే చూసి వచ్చారని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే వీళ్ళకి అంత అత్యుత్సాహం ఏంటో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అట్లాగే నిన్న మూర్తి యాదవ్ అని ఆయన 800 ఎకరాలు భూమి 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే దానికి 22A ఇవన్నీ కూడా వాటి భూములు చుక్కలు ఉన్న వాటిని తీసేసి వాటిని బినామీ పేర్లతో ఆయన మీద ఒక కంప్లైంట్ వస్తే తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా మూకమ్మడిగా ఆయన మీద విమర్శిస్తూ ఉంటే ఎవరైతే విమర్శిస్తే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులను, పరువు నష్టం దాడా చేస్తారంట. నాకేమర్థం కావట్లా. మేమందరం ప్రజల సమస్యల మీద మాట్లాడేవాళ్ళమే కానీ ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులు ఉంటారు తప్పితే ఎవరి మీద ఒక వ్యక్తిగత ద్వేషం ఉండదు. మీరు అడుగుతున్న స్ట్రైట్గా జవహర్ రెడ్డి గారిని, మీకు నీతి నిజాయితీ ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంత పెద్ద బాక్స్ బాయిల్ కొడితే 13వ తారీఖున మీకు తెలియలేదా? సిట్టు వాళ్ళు వచ్చి మరి అది టీవీలో వీడియో వస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి? రామకృష్ణారెడ్డి గారికి మీకు ఏమిటి అంత ఇది నాకు అర్థం కావట్లా. మీరు ఒక లాండ్ ఆర్డర్ని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? అక్కడ శాసగిరిరావు అనే అతన్ని అడ్డం పడితే అది తర్వాత బయట తిట్టాడు, కొట్టాడని చెప్పారు. అది కూడా బయట ఏం జరిగిందో అది కూడా వచ్చింది. ఒక ఆడేమని బూతులు తిట్టారు, అతను తలకాయ పగలు కొట్టారు. ఇవన్నీ మీకు కనపడతల్లా. మీరు మాత్రం వైజాగ్ వెళ్ళి మా ఫ్రెండు పెళ్ళి ఉంది వెళ్ళలేకపోయాను అందుకని నేను మాట్లాడతాను. అరే మీరు మాట్లాడడానికి ఎవరన్నా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇవాళ ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావడానికి 5 నిమిషాల్లో మనకి 2 అవర్స్లో తిరిగి రావచ్చు. కానీ 3 రోజులు పెళ్ళికి వెళ్ళినాడు 3 రోజులు ఎందుకున్నారండి? అక్కడ ఎవరన్నా పలకరించడానికి వెళ్తే ఉదయం వెళ్తే మధ్యాహ్నానికి వచ్చేస్తారు. మరి రోడ్డు వెళ్ళినా మార్నింగ్ 6ంటికి బయలుదేరితే కనపడతారు, మళ్ళీ ఈవినింగ్ 6ంటికి వస్తారు. కానీ 3 రోజులు ఎందుకున్నారు మీరు? ఇవాళ మేము అడిగే ప్రశ్నలు కాదు, మేము కూడా ఇవాళ ఎందుకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాల్సి వచ్చిందంటే ఒక ప్రజాప్రతినిధి మూర్తి యాదవ్ అనే అతని మీద మీరు పరువు నష్టం దావా వేస్తామంటే ఎవరి మీదైనా మీరు వేస్తారు కదా రేపొద్దున. మేము ఎవరైనా అధికారిని ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని క్రిమినల్ కేసులు పెడతారా అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సింది మీరు. నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, నేను ఎటువంటి అరాచకాలు చేయలేదనేది మీరు చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొమ్ము కాస్తున్నారు? మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా చాలామంది ఉన్నారు కదా ఆఫీసర్లు, వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఐఏఎస్లు ఐపీఎస్లు దరిదాపు 250 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక్క మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మీద ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన వాళ్ళు సడన్గా ఈ 2-3 నెలల నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆలోచించాలి కదా. మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు మీకు తెలియట్లేదా? అంటే విమర్శిస్తే మీరు కేసు పెడతారా? విమర్శిస్తే జైలుకి పంపిస్తారా? ఇదే మీరు మాట్లాడేది. మీరు మీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా? ఇది ఎంత దారుణం అండి ఇది. మీరు ఇంకో 4 రోజుల్లో అయిపోతే రిటైర్ అయిపోతారు. కానీ ఈ రాష్ట్రం ఆగదు కదా, నడుస్తానంటే ఒక ప్రక్రియ. ఒక గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వద్దు, ఒక ఆఫీసర్ పోతే ఇంకొక ఆఫీసర్ వస్తారు. మేము ఎప్పుడో 20 ఏళ్ళ కింద నేను జిల్లా పరిషత్ చైర్మన్, ఆ తర్వాత 3 మారారు. అక్కడ ఆఫీస్ అలాగే ఉంది, సిస్టమ్ అలాగే ఉన్నాడు, సీఈఓ ఉన్నాడు, రిటైర్ అయినాడు పోతున్నారు, కొత్త వాళ్ళు వచ్చారు, ఎండిఓలు వచ్చారు, డిపిఓలు ప్రమోషన్లు వచ్చారు, సీఈఓలు ప్రమోషన్ వచ్చారు. ఇప్పుడు మీరైనా నేనైనా సిస్టంలో ప్రజాస్వామ్యం కాపాడాలని బాధ్యత మీదైతే మీరు ఎదురుదాడి చేయడం మొదలు పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం నేను కోరుతా ఉన్నాను.